నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ ఉంది కదా. సో అది చూస్తున్నాము. ఇక్కడ మనం థర్డ్ చాప్టర్లో లాంగ్ ఆన్సర్స్ చూడబోతున్నాం అనమాట. సో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ఏం అడుగుతున్నారు, వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏంటిది, దాని ఫీచర్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో మనం ప్రీవియస్గా చూసాం కదా, వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏంటిది, ఏమైనా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి మనం వర్డ్ ప్రాసెసింగ్ అనేది యూస్ చేస్తాము. లైక్ నోట్ ప్యాడ్స్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, వర్డ్ ప్యాడ్ కానీ. సో ఇవన్నీ దానికే యూజ్ అవుతాయి అన్నమాట. సో దీనిలో ఫీచర్స్ ఏంటివి అంటే, సో ఫస్ట్ వాట్ యూ సీ ఈజ్ వాట్ యూ గెట్. మనం ఏం టైప్ చేస్తే మనకు అదే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇన్సర్ట్ టెక్స్ట్, మనం టెక్స్ట్ అనేది వేయడం, వేసిన టెక్స్ట్ని డిలీట్ చేయడం, ఎక్కడ నుంచన్నా మ్యాటర్ని కట్ చేసి పేస్ట్ చేయడం, కాపీ చేయడం. నెక్స్ట్ పేజ్ సైజ్ ఏంటిది, మార్జిన్స్ ఏంటివి, అక్కడ అన్ని ఆప్షన్స్ ఇస్తారు, రాసుకోవడం. సెర్చ్ ఇంకా రీప్లేస్ చేసుకోవచ్చు, వర్డ్ వ్రాప్ చేసుకోవచ్చు, తర్వాత ప్రింట్ చేసుకోవచ్చు మనం రాసిన డాక్యుమెంట్ కానీ, లేదంటే ఆ పేపర్లో ఏం రాసినా అది. ఫాంట్ స్పెషలైజేషన్ అంటే ఫాంట్ సైజు, లేదంటే ఫాంట్ కలర్, బోల్డా, ఇటాలికా, అండర్లైనా. గ్రాఫిక్స్, ఫాంట్ మూవింగ్ ఉండడం కానీ, లేదంటే ఫాంట్ పైన నుంచి ఇట్లా కింద పడడం కానీ, లెటర్స్ ఇట్లా మూవ్ అవుతూ ఉండడం కానీ, అట్లా గ్రాఫిక్స్ చేసుకోవచ్చు. హెడర్స్, ఫూటర్స్, పేజ్ నెంబర్స్ అవన్నీ యాడ్ చేయడం. అంటే ఒకవేళ 10 పేజెస్ డాక్యుమెంట్ రాస్తున్నాం, 1 పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2 అట్లా ఒక్కొక్క దానికి రాయడం. స్పెల్లింగ్ చెక్ చేసుకోవడం, అందులో ఆల్రెడీ ఉంటుందంట. సో ఏదైనా వర్డ్ రాంగ్ ఉంటే ఇట్లా రెడ్ లైన్తో అండర్లైన్ చేసి ఉంటుంది, మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి వర్డ్ని. నెక్స్ట్ డీటెయిల్ నోట్ ఆన్ ఎడిటింగ్ ఏ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ని ఎలా ఎడిట్ చేస్తారు. సో ఫస్ట్ మనం ఉన్న డాక్యుమెంట్ని, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఎంఎస్ వర్డ్ తీసుకుందాం. ఎంఎస్ వర్డ్ మీరు ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ రాసేసారు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్పిన, ఫైల్స్ మేనేజర్ ఓపెన్ చేసి మీరు ఆ ఎంఎస్ వర్డ్లో రాసిన డాక్యుమెంట్కి ఏం నేమ్ ఇచ్చినారో ఆ నేమ్ అక్కడ సెర్చ్ బార్లో టైప్ చేస్తే మీ డాక్యుమెంట్ అనేది వచ్చేస్తుంది. ఆ వచ్చిన దగ్గర క్లిక్ చేసేస్తే డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్కి మీ డాక్యుమెంట్ దగ్గరికి అది తీసుకెళ్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమేమి చేంజెస్ చేయాలన్నా అన్ని చేంజెస్ చేసుకోండి, ఏమేమి డిలీట్ చేయాలనే చేసుకోండి. ఆ తర్వాత మోడిఫై చేసేటివి ఉన్నాయి అన్నీ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి, పైన ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని చేంజెస్ చేసిరు కాబట్టి ఆల్రెడీ సేవే ఉంది కదా, సో సేవ్ యాజ్ అని చేసుకోండి. లేదు మేము ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటున్నామంటే మళ్ళీ ఫైల్ మీద నొక్కి, సేవ్ మీద నొక్కి ఆ ఫైల్కి మళ్ళీ నేమ్ ఇచ్చుకోండి. సో అలా మనము యాడ్ చేసుకోవాల్సినవి చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవాల్సినవి చేసుకోవచ్చు, ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో అదే ప్రొసీజర్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ వర్డ్లో టేబుల్ అంటే ఏంటిది, ఇన్సర్ట్ ఎలా చేస్తారు, ఎలా డ్రా చేస్తారు టేబుల్ని అనేది అడుగుతున్నారు ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి రో అంటే ఏంటిది, మనకి ఇక్కడ రో రన్స్ హారిజాంటల్ ఇన్ అ టేబుల్. నెక్స్ట్ కాలం అనేది ఎలా ఉంటుందంట, రన్స్ పర్పెండిక్యులర్, బార్డర్స్ సపరేట్ చేస్తూ ఉంటాయంట. సెల్ అంటే ఇది ఈచ్ సెల్. సో రోస్, కాలమ్స్ 1 2 3 రోస్, 1 2 3 4 కాలమ్స్. తర్వాత ఈ మధ్యలో ఏవైతే లైన్స్ ఉన్నాయో ఇవేంటివి మనకి బార్డర్స్ అన్నమాట. తర్వాత ఈ లోపల క్రియేట్ అయిందిగా బార్డర్స్ అన్నీ వేయడం వల్ల దీన్ని ఏమంటాం, సెల్స్ అంటాం, ఈ లోపల ఉండేటివన్నీ. సో ఇలా మనకు ఒక టేబుల్ అనేది ఉంటుంది. సో టేబుల్ని ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాము, క్లికింగ్ ద టేబుల్ బటన్. సో అక్కడ మనకి టేబుల్ బటన్ ఆప్షన్ ఇస్తారు. సో దాని మీద క్లిక్ చేసేస్తే డైరెక్ట్గా టేబుల్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇంకో ఇలా ఆప్షన్ ఉంటుంది అక్కడ ఇన్సర్ట్లో, టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసేసుకుంటే మనకి టేబుల్ ఇక్కడ మీకు ఇన్సర్ట్ టేబులా, డ్రా టేబులా, ఏం కావాలి, ఎంత సైజ్ కావాలి టేబుల్, అవన్నీ ఇస్తారనమాట. సో అన్నీ క్లిక్ చేస్తే టేబుల్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం అడిగినారు మనకి, టేబుల్ ఇన్సర్ట్ అయిన తర్వాత డ్రా టేబుల్. సో ఒక టేబుల్ని డ్రా చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి ఇన్సర్ట్ టేబుల్, డ్రా టేబుల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్సర్ట్ టేబుల్ కావాలంటే ఇది నొక్కండి, టేబుల్ ఇన్సర్ట్ అయిపోతుంది. లేదు డ్రా టేబుల్ కావాలంటే డ్రా టేబుల్ మీద నొక్కండి, అప్పుడు మీకు ఇలాంటివన్నీ ఓపెన్ అవుతాయి ఆప్షన్స్. లైక్ ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, ఎంత ఫిక్స్డ్, అన్నీ మీరే టైప్ చేసుకొని ఓకే కొట్టేస్తే ఆటోమేటిక్గా టేబుల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ హౌ డూ యూ చెక్ స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ ఇన్ వర్డ్ డాక్యుమెంట్. సో ఒకవేళ స్పెల్లింగ్స్ రైటా రాంగా అనేది ఎలా చెక్ చేసుకుంటారు మీరు అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి చూడండి, ఇట్లా రాసిన తర్వాత లెటర్ ఉంది కదా, దానికి కింద ఇట్లా లైన్ వచ్చింది. లైన్ రాగానే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ వర్డ్ మీద క్లిక్ చేయండి మౌస్తో. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని వర్డ్స్ కానీ, లేదంటే కింద ఇగ్నోర్, స్పెల్లింగ్, ఆటో కరెక్ట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి.
ఒకవేళ మీకు ఇక్కడ స్పెల్లింగ్స్ చూసినప్పుడు మీకు కావాల్సిన స్పెల్లింగ్ ఇక్కడ మనకి హ్యావ్ ఎ నైస్ డే. సో ఇక్కడ మనకి స్పెల్లింగ్ రావట్లేదు అనుకోండి, ఇక్కడ సజెస్ట్ చేస్తుంది చూడండి స్పెల్లింగ్. సో సజెస్ట్ చేస్తున్న దగ్గర ఇక్కడ నైస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు ఒకవేళ మీరు ఇక్కడ ఆటో కరెక్ట్ మీద నొక్కి ఓకే కొట్టేస్తే అప్పుడు మీరు రాసేటప్పుడు అదే ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఎగ్జామ్లో ఎలా రాయాలి ఇవి అని అనుకుంటున్నారేమో మీరు. సో సేమ్ ఎగ్జాక్ట్గా ఇలాంటి ఏదైతే కంప్యూటర్ ఉన్నాయో ఇవి డ్రా చేసుకుంటూ మ్యాటర్ లాగా ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నీట్గా రాయండి. సో ఇది బేసిక్ ఇచ్చినారనమాట, మీరు అస్సలు టెన్షన్ పడకుండా ఈజీగా మీకు ఇచ్చిన వర్డ్స్ని ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఈ వర్డ్ ఎర్రర్ చూపిస్తుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ అనేది చూపిస్తుంది. లైక్ ఈ వర్డ్ ఎలా ఉంది, గ్రామర్ ఎలా ఉంది, లేదంటే ఈ వర్డ్ని సెంటెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ ఆ వర్డ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టు యూజ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ డైలాగ్ బాక్స్. సో ఇక్కడ మనకి డైలాగ్ బాక్స్ ఇచ్చినారు చూడండి, ఇలాంటివి కూడా ఇస్తారు స్పెల్లింగ్స్ గ్రామర్స్ చెక్ చేసుకోవడానికి. ఏదైనా స్పెల్లింగ్ అలా రాసేసి మీరు ఏం చేయవచ్చు, చెక్ చేసుకోవచ్చు ఆ స్పెల్లింగ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లేదంటే ఏమన్నా సెంటెన్స్లో చేంజెస్ చేయాలా, అవన్నీ మీకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. సో ఇది మనకి థర్డ్ యూనిట్లో లాంగ్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.